వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి తప్పకుండా షేర్ కూడా చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఐ లవ్ యూ బావా పార్ట్ 45. విక్రమ్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ చూసి, నువ్వు ఎన్ని రోజులైంది బావా సరిగ్గా నిద్రపోయి? ఎందుకు నువ్వు ఇలా అయిపోయావు? ఎందుకు నన్ను మర్చిపోయావు? కానీ నీ మనసు ఎందుకు నా కోసం వెతుకుతుంది? అయినా నేనొక్క పిచ్చిదాన్ని కాకపోతే నేను నిన్ను ఎంతగా అపార్థం చేసుకున్నాను. ఈ చేతులతో నీ ప్రాణాలను తీయాలి అని అనుకున్నాను. నేను నిజంగా పిచ్చిదాన్ని, పెద్ద ఫూల్ని బావా. నా బంగారాన్ని నేను గుర్తించలేకపోయాను అని అంటూ విక్రమ్ పాదాలను పట్టుకొని 2 పాదాలను తన చేతులతో తీసుకొని తన తలను ఆ పాదాల దగ్గర ఉంచి విక్రమ్ పాదాలను 2 చేతుల్లోకి ఉంచుకొని అతని పాదాలపై ముద్దు పెట్టి గట్టిగా ఏడ్చేసింది నక్షత్ర. తను అలా ఏడవడం విక్రమ్ మనసుకు తెలిసిందేమో, అనిపించిందేమో. వెంటనే విక్రమ్ మెల్లిగా కళ్ళు తెరవబోయాడు. కళ్ళు తెరిచి ఒక్కసారి చుట్టూ చూస్తూ తన ఎదురుగా ఎవరో ఉండడంతో, అది కూడా తన కాళ్ళను పట్టుకొని ఏడుస్తూ ఉండడంతో మెల్లిగా తన వైపు చెయ్యి చూపించాడు. కానీ తల కిందికి వంచుకొని ఉండడం వల్ల అది ఎవరో అర్థం కాలేదు. మన నక్షత్ర పాపకు తను లేచిన విషయం కనిపించడం లేదు. విక్రమ్ మాత్రం నక్షత్ర ఏడుపుని ఆపాలి అని ట్రై చేస్తూ చెయ్యిని కదిలిస్తూనే ఉన్నాడు. కానీ తన ఏడుపు కంట్రోల్ కాకుండా ఏడుస్తూనే ఉండడంతో ఎందుకో తెలియని బాధ విక్రమ్ గుండెను కోసేసినట్టు అనిపించడంతో పక్కనే ఉన్న ఒక గ్లాస్ని మెల్లగా కిందకు నెట్టేశాడు విక్రమ్. ఆ సౌండ్కి తల పైకి ఎత్తిన నక్షత్రకి విక్రమ్ కళ్ళు తెరిచి ఉండడంతో ఆతృతగా బావా అంటూ ముందుకు రాబోయింది నక్షత్ర. కానీ ఇక్కడ సత్య. తన విషయానికి వస్తే అదే సమయానికి ఆ హాస్పిటల్లోనే సత్య నోటిపై గట్టిగా చెయ్యి ఉండడంతో సత్య తన బలాన్ని అంతా చేతుల్లోకి తెచ్చుకొని విసిరి కొట్టి ఒక్క నిమిషం ఆ మనిషి ఎవరో అర్థం కాక సైలెంట్గా ఉంది. అది గమనించిన ఆ మనిషి సత్యను బ్యాక్ సైడ్ నుంచి హగ్ చేసుకొని సత్య మెడవంపులో తల పెట్టుకొని తన ప్రజెన్స్ని ఫీల్ అవుతూ ఉన్నాడు. సత్య కూడా ఆ వ్యక్తి ఎవరో అర్థం అవ్వడం వల్ల తను కూడా ఇంకా గొడవ చేయకుండా అతడు హగ్ చేసుకోవడం వల్ల తను కూడా తనను మిస్ అవ్వడం వల్ల వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక గట్టిగా కళ్ళను మూసేసిన తన కళ్ళలోంచి కన్నీటి చుక్కలు ఆ వ్యక్తి చెయ్యిపై పడగా ఉలిక్కి పడిన సత్యను వెంటనే తన వైపుగా తిప్పుకొని, ఒసే తింగరిదానా, కనిపించక మళ్ళీ 2 years తర్వాత నేను చూస్తున్న ఈ ఫీల్ని ఎంజాయ్ చేయనిస్తావా లేదా అంటూ కోపడ్డాడు కానీ సత్య కోపంగా వైపే చూస్తూ ఏం రెస్పాన్స్ ఇవ్వడం లేదు. అది గమనించి నువ్వు ఇలాగే ఉండు, నేను మాత్రం నా పని నేను చూసుకుంటాను అని అంటూ సత్యను మళ్ళీ ముందు నుంచి హగ్ చేసుకున్నాడు కళ్ళు మూసుకున్నాడు హగ్ చేసుకొని. నిజం చెప్పాలంటే కూడా సత్యను చూస్తే కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి. కానీ వాటిని సత్య కనుక్కోకూడదు అని తనతో అలా బిహేవ్ చేస్తూ ఉన్నాడు సత్య కోపంగా హగ్ చేసుకున్న వీపుపై తన 2 చేతులతో కొట్టడం మొదలుపెట్టింది సత్య. వైపు నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. తను చేసేవన్నీ సైలెంట్గా
చూస్తూ ఉన్నాడు. కొట్టి కొట్టి సత్య చేతిలో నొప్పి పెడుతున్నా అది ఏవి అది తనకు కనిపించలేదు. బలంగా తనను కొడుతూనే ఉంది సత్య. అభికి కూడా తను చేసేది కరెక్ట్ అనిపించి సైలెంట్గా ఉన్నాడు. సత్య గట్టిగా ఏడుస్తూ ఐ హేట్ యూ అభి, ఐ హేట్ యూ అభి అంటూ ఏడుస్తూ ఉంది. అభి సత్య మొహాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని సత్య కామ్ డౌన్, ఇట్స్ రియల్లీ హర్టింగ్ రా. నువ్వు కొడుతున్నందుకు కాదు, నువ్వు ఏడుస్తున్నందుకు. నేను చేసినవన్నీ చిన్న తప్పులు కాకపోవచ్చు, కానీ నేను చేసింది ఏదైనా విక్రమ్ నక్షత్ర కోసమే. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు. కాకపోతే కొన్ని టైంలో జరిగిన కొన్ని విషయాల వల్ల నేను విక్రమ్ మీకు చెడ్డగా కనిపించవచ్చు మేమిద్దరం, కానీ ప్రతి ఒక్క క్షణం మీ గురించే వెతికాను నేను. ప్లీజ్ ఫర్గివ్ మీ మా అని అంటూ సత్యను మళ్ళీ గుండెల్లో హత్తుకున్నాడు. సత్య ఏడుస్తూ వెక్కి వెక్కి ఏడవడం వల్ల సత్య ముక్కంతా ఎర్రగా అయిపోయి మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంది సత్య. ఇంకా ఉంది. ఇదేనండి ఈరోజు ఎపిసోడ్. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మన స్టోరీ నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ స్టోరీకి ప్లీజ్ లైక్స్ చాలామంది తక్కువగా ఇస్తున్నారు. విని వెళ్ళిపోకుండా లైక్ చేయొచ్చు కదా. బాయ్ బాయ్.